హాయ్ అండి. ఈజీగా చేసుకునే పప్పు, చప్పడి పప్పు. ఇది కాలి ఉడకపెట్టేసుకొని ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మరిగించుకున్నామనుకోండి. మెత్తగా రుబ్బితే పప్పు ఉడికినాక మెత్తగా రుబ్బుకొని కాలి పోపు పెట్టుకోవాలండి. ఏం లేదు, ఈజీగా అయిపోతుంది. చూడండి, నూనె పోసుకున్నాక జీలకర్ర, ఆవాలు ఇలా మామూలుగా పోపు పెట్టేలాగానే కొంచెం, మనం కారం ఏమి వేయలేదు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు మనకి ఇష్టం ఉన్నందుకు ఒక 4-5 వేసుకోవచ్చు పప్పు తగ్గట్టుగా. మళ్ళీ కొన్ని వెల్లిపాయలు వేస్తే దాని ఫ్లేవరే వేరు. వెల్లిపాయలు వేసాక కరివేపాకండి, చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండు లేదు, టమాటా లేదు, ఖాళీ పప్పు. ఉడకపెట్టిన పప్పులోనే మనం మెత్తగా రుబ్బుకొని పోపు పెట్టుకోవాలి. లాస్ట్లో పసుపు వేసుకొని అందులో పోసేసుకోవాలి. అందరికి తెలిసే ఉంటుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసుకోండి.